మరి అంటే ఏదైతే సవాల్ కౌశిక్ రెడ్డి గారు సవాల్ విసిరారో మరి ఆయన బయలుదేరుతున్నా అన్నట్టు ఇందాకే మెసేజ్ చేశారు. మరి అంటే ఏదైతే ట్విట్టర్ లో పెట్టారు మరి మన ఎమ్మెల్యే గారు రానివ్వమన్నాడు, వెల్కమ్ చెప్తున్నాడు. వచ్చిన వాళ్ళకు మనం భోజనం పెట్టి పంపిద్దాము, స్వాగతం ఇద్దాము అని చెప్పేసి అన్నాడు. దానికి మనం మళ్ళీ ప్రత్యేకించి మనం మాట్లాడదేమో. కండువా కప్పుతా ఏదైతే జెండా ఎగరేస్తా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా. చూడండి, ఇక్కడ గాంధీ ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే స్థాయి గారికి ఎవరు కప్పాలి? పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కప్పాలి. నేను కండువా కప్పుతానంత మాత్రాన తను కప్పుకుంటాడా? ఒక పద్ధతేనా అది? కనీసం తన స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడితే కౌశిక్ రెడ్డి గారికి మర్యాద ఉంటుంది. ఇలాంటి మర్యాద తప్పిన మాటలు మాట్లాడకూడదు ఎప్పుడైనా కానీ. మీరు కూడా నిన్న దాడి చేసిర్రు, మా మీద చంపడానికి ప్రయత్నించారు అని చెప్తున్నాను. అయితే నిన్న ఉదయం నుంచి మనం చూస్తున్నట్టయితే అసలు ఎవరు ఆద్యం పోచింది? ఎవరు? గాంధీ గారా? కౌశిక్ రెడ్డి? కౌశిక్ రెడ్డి మాట్లాడవలసిన మాటేనా? ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి. ఆయన ఎమ్మెల్యే స్థాయి నుంచి దిగజారి ఒక చీరే గాజులు చూయించేసి చెప్పడం పద్ధతి ఉంటుంది అది ఎవరికైనా? మా గాంధీ గారు 10 ఏళ్ళు ఇక్కడ మంచి పరిపాలన అందించాడు ప్రజలకు. ఒక కుటుంబానికి తండ్రి లెక్క, ఒక చెల్లెకు అన్న లెక్క, ఒక అక్కకు తమ్ముని లెక్క, ఒక కుటుంబానికి పెద్ద కొడుకు లెక్క మంచి పరిపాలన మా శ్రీలింగంపల్లికి అందించాడు. అంతటి వ్యక్తిని మంచి పట్టుకొని నీకు గాజులు చీరలు అని చెప్పి అనడంలో ఏమన్నా సమంజసం ఉందా? అలాంటి ఇప్పుడు ఎవరైనా చెప్పేసి అని గిల్లికి వచ్చి కొట్టడ పెట్టినట్టు బాగుంటుందా? రెండు పార్టీల మధ్యలో వివాదం కింద చూడాలా, లేదంటే ఎమ్మెల్యేల మధ్యలో వివాదం? ఆ పాయింట్ వస్తే ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంది. రెండు పార్టీల మధ్యలో, ఇద్దరు వ్యక్తుల మధ్యలో అనేది ఎమ్మెల్యే గారే మాట్లాడుతుంది. రైట్. ప్రధానంగా అంటే అన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు మీరే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల మీద మా అభిప్రాయం ఏంటంటే ఆయనకు మెచ్యూరిటీ లేదు, మైండ్ మెచ్యూరిటీ లేదు. ఒక సీనియర్ ఎమ్మెల్యేని పట్టుకొని ఆ రకంగా మాట్లాడడం అనేది ఆయన యొక్క విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. దానికి పార్టీ స్టాండ్ తీసుకోవాలి. పార్టీ స్టాండ్ తీసుకొని కౌశిక్ రెడ్డి గారిని పార్టీలో ఉంచాలా, సస్పెండ్ చేయాలా, లేకపోతే అదే స్టాండ్ లో పార్టీ వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం. ఇంటి పైన ఏదైతే గాంధీ ఇంటి పైన జెండా ఎగరేస్తా, కండువా కప్తా, వెళ్ళి నేను ప్రెస్ క్లబ్ కి తీసుకెళ్లి ప్రెస్ మీట్ పెట్టిస్తా అంటుండే ఆయన చెప్తుండే కదా, మరి ఇది స్వాగతిస్తాను. ఇంటి మీద వచ్చి జెండా వేయడానికి ఆయన ఎవరండి? ఇది ఏమైనా పార్టీ ఆఫీసా? ఇంటి మీద జెండా అంటే ప్రతి నాయకుని ఇంట్లో మీద జెండాలు ఉన్నాయా? అది కాదండి, పద్ధతి కాదు ఇది అందుకని ఆయన విజ్ఞత లేదు, ఆయన దాని మీద అవగాహన లేదు. ఒక ఎమ్మెల్యేగా ఆయన అర్హుడు కాదు. ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన ఉన్నారో చెప్పాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం. నేను గాజులు పంపిస్తా, చీర పంపిస్తా, జెండా ఎగరేస్తా అన్ని విషయాలు అవన్నీ అవాస్తవం. అవేమైనా ఉంటే స్పీకర్ దృష్టిలో ఉంటుంది. స్పీకర్ గారు వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. నాన్ లోకల్ అనే ఒక అంశాన్ని బయట పెడుతున్నారు వాళ్ళు. నాన్ లోకల్ అక్కేపూడి గాంధీ నాన్ లోకల్, నేను తెలంగాణ వాడిని ఇక్కడ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈయన 3వ సారి శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీకి 3వ సారి ఎమ్మెల్యే. అంటే ఆల్రెడీ 10-11 సంవత్సరాలు ఈయన ఎమ్మెల్యే గడిచిపోయింది. మరి ఇన్ని రోజులు లేని లోకల్ నాన్ లోకల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే ఈ నాన్ లోకల్ అనే విషయం పార్టీ స్టాండా లేకపోతే కౌశిక్ రెడ్డి గారి వ్యక్తిగత స్టాండా? అది పార్టీ దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ పార్టీ స్టాండ్ అయితే మరి ఏంటి అంటే మిగతా వాళ్ళు ఎవరో నాన్ లోకల్ ఉన్నారు, ఇలా లోకల్ అనే దానికి ఎన్ని సంవత్సరాలు మీరు గేట్ రాయింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటే లోకల్ వస్తుంది, నాన్ లోకల్ గా ఎట్లా ట్రీట్ చేస్తారు అనేది వాళ్ళు కూడా గైడ్ లైన్ తీసుకొని మరి లోకల్ నాన్ లోకల్ అనేది అధిష్టానం అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు మరి కౌశిక్ రెడ్డి గారు అన్న మాటకు వాళ్ళు స్టాండ్ అయ్యారా లేదా పార్టీ విధానమే అదే వాళ్ళు తేల్చి చెప్పాలి. వస్తానంటే భయపడి పోలీస్ బలగాలను పెట్టిర్రు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులను. అంటే పోలీసులు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు, దానికి మనం బాధ్యులం కాదు. అదంతా చట్టము, పోలీసు వ్యవస్థలో వాళ్ళ అధికారాలను బట్టి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఏమైనా తప్పుగా వ్యవహరిస్తే మీరు కేసులు పెట్టుకోండి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టుకోండి. ఇది ప్రజాస్వామ్యం, ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టుకోవచ్చు. ఎవరు తప్పు చేసినా కోర్టుకు ఎవరు అతిథులు కాదు, అందరూ కోర్టు లోబడే ఉండాల్సి వస్తుంది. వాళ్ళు మా పోలీసులు ఏమన్నా మీ పట్ల అమర్యాద కానీ మీ పట్ల తప్పు కానీ ప్రవర్తిస్తే అది మీరు కోర్టులో తెచ్చు.